నేను అన్నను ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఫస్ట్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేసిన అన్న, నన్ను ఎవరో ఫాలో చేసిండు. అన్న మాకు వికలాంగులకు కొంచెం ఇబ్బంది ఉన్నదన్న, మేము ఒక గ్లాసుల మిషన్ ఇస్తార్ల మిషన్ పెట్టుకుంటాము, మాకు ఈ జొమాటో కూడా ఉన్నది పోయింది, చాలా మంది ఇబ్బందులు ఉన్నారు, మా ఫ్యామిలీస్ బాగుపడతాయన్న, మీరు తోచిన హెల్ప్ అయినా చేయాలన్నారంటే నేనున్నా తమ్ముడు, అది ఎంత ఖర్చు అయినా నేనే కొనిస్తాను, నేను ఒకసారి మీ ఫ్యామిలీస్ వాళ్ళకు నా సంతోషంగా నేను చేసే తర్వాత నేను కొనిచ్చే ఏర్పాటు కూడా చేస్తానని చెప్పి అన్న ఇంత 2-3 రోజుల కిందనే టైం ఇవ్వడం కూడా జరిగింది. కానీ వికలాంగులకు మేము కూడా గ్యాదర్ చేసుకోవాలి కానీ టైం దాకా ఏదన్నా అని మీరు మాకు ఇక్కడ వచ్చారంటే రియల్ గా మాకు చాలా అంటే చాలా ఒప్పుకోతున్న గోల్డ్ మ్యాన్ అనేది గోల్డ్ మీదేసుకునేదానికి చేసిన రెండోసారి ఫోన్ ఎత్తేసిన తర్వాత అన్న ఏంటి బాబు మీ ప్రాబ్లం అని అన్న అడిగితే, అన్న మాకు ఇది వికలాంగులము, మాకు ఇలా జొమాటో కూడా పోయింది, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, ఫ్యామిలీస్ ఉన్నాము, మ్యారేజ్ చేసుకొని చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్న, మాకు ఒక గ్లాసుల మిషన్ ఇస్తాన మిషన్ కొనియండి అన్న ప్లీజ్ అన్న అని అడగగానే తమ్ముడు నేను అది ఎంత ఉంటుందో తెలుసుకొని నాకు చెప్పు తమ్ముడు, నేను సాయం చేస్తానని కూడా అన్న అడగడం జరిగింది. అప్పుడు నేను అన్నకు ఫోన్ చేసి ఏదైతే మన కోడుపల్ శ్రీకర్ హాస్పిటల్ పక్కన ఉందో అక్కడ తెలుసుకొని అన్న కూడా చెప్పాను. చెప్పినాక తమ్ముడు నేను కొనిస్తాను, మీరేం బాధపడకండి, నేను ఒక 2-3 days లో నీకు చెప్తాను అని కూడా అన్న చెప్పిండు. దాంట్లో 30,000 to 40,000 అయితే అని కూడా అన్న చెప్పాను. నేను అన్న నేను కొనిస్తాను, అది నేను ఇబ్బంది పడకుండా అని అన్న చెప్పడం తోటి ఈ ఒక 2 days బ్యాక్ అన్న ఫోన్ చేసి రేపు పెట్టు బాబు, నేను మీ ఫ్యామిలీస్ అందరినీ కలుస్తాను అని అన్న చెప్పాడు. నేను వాళ్ళకు వాళ్ళ నిత్యావసర సరుకులు, బియ్యం బత్తాలు, ఇంట్లో సామాను, మీ యొక్క ఆడపిల్లలకు చీరలు పెడతారన్నాడు. ఈ రోజు ఒక పూట అన్నం పెట్టడానికి ఒక 100 సార్లు ఆలోచిస్తారు. ఉన్న కన్న తల్లిదండ్రులను చూస్తాం ఒక మాట, ఈ పెన్షన్ ఇచ్చేసి ఇంట్లోకి వెళ్ళి మా వికలాంగులు ఎడదగిరన్న. ఇప్పుడు మేము ఏడ్చుకుంటే చెప్పాలా, నిజంగా మేము ప్రమాణం చేసి కూడా చెప్తాము, 4,000 పెన్షన్ ఇస్తున్నారు మాకు. ఈ 4,000 పెన్షన్ 2 రోజుల్లో అయిపోగానే మీరు అడకదిని రాపంటారు. ఇక్కడ చాలా మంది కూడా కొన్ని మార్కెట్లలో డబ్బా పట్టుకొని అడుక్కుంటున్నారు. నేను ఆ ఫౌండేషన్ పెట్టడం కారణం కూడా అదే. ఈ డబ్బా పట్టుకొని అడుక్కోవడం ఎందుకు అడుక్కుంటున్నారని 10 మందిని ఎంక్వైరీ చేస్తే ఇది ఈ రోజు ఎన్న వచ్చేసి ఒక మనిషికి మ్యాక్సిమం ఒక 3,000 చిల్లర వేసుకోవచ్చు అన్న. ఈ 3,000 రూపాయలు అంటే ఒక పూటకు కాదన్నా, మాకు నెల రోజుల సరుకులన్నా మీరు ఇచ్చేది, ఒక పూట కాదన్నా మేము రోజు తినేటప్పుడు ఒక రోజుకు ఒక 2 గ్లాసుల బియ్యం పెట్టుకున్నప్పుడు ఈ రోజు సూర్యాబాయ్ అన్న అన్నం తింటున్నాము అని అనుకుంటాము. రోడ్డు బండి ఒక పూట అన్నం పెట్టేస్తే ఈ రోజు మన కాడ తిన్నాము అని అనుకుంటాం. అలాంటిది నెల రోజుల పాటు అన్న పువ్వు తిన్నాక మాకు ఇంతకన్నా ధైర్యం ఏం కావాలన్నా. రియల్ గానన్నా ఇప్పుడు మా వికలాంగులు అంటున్నామని తప్పు పట్టకుండి ఒక పెద్దల తల్లిదండ్రుల కాలు ముక్తాము, అన్నదమ్ముల కాలు ముక్తాము. ఆ పొజిషన్ లో మిమ్మల్ని మేము మాత్రం మా వికలాంగుల అందరి తరఫున పాదాభివందనాలు చెప్తున్నానన్నా. ఇది మీరు తప్పు పట్టకుండి రియల్ గా మా వికలాంగులకు మీ వంతు సాయంగా ఒక్క మిమ్మల్ని మనస్ఫూర్తిగా అడిగేది ఒకటే అన్న, మాకు ఒక 2 మిషన్లు ఇప్పిస్తే మా యొక్క ఫౌండర్ కూడా ఇక్కడే ఉన్నాడు అన్న, లక్ష్మణ్ గంట ఆయన, మాకు ఎస్ బ్యాంక్ మీద ఆఫీస్ అనేది కూడా ఉందన్న. దాంట్లోనే మేము పెట్టేసి ఏదో వికలాంగులకు అంటే వాళ్ళు చేసే పని మీద మేము ఒక ఉపాధి ఇచ్చేసి వాళ్ళకు 6,000 జీతం ఇచ్చుకుంటూ, అంటే ఒకరు చేసే పని ఒక 3 బాగుపడతారన్న. ఒకరు మార్కెటింగ్ చేసుకుంటా, ఒకరు ఇంట్లో పని చేస్తారు, ఒకరు సామాన్లు తీయడము, అట్లా ఒక మిషన్ మీద డే అండ్ నైట్ ఒక 10 కుటుంబాలు బతాయన్న. ఇది కూడా మీరు మాకు అతి త్వరలో సహాయం చేయాలన్నా. ఇది ఈ సహాయాన్ని మేము జీవితంలో మర్చిపోమన్నా. మేము ప్రెస్ అన్న వల్ల కూడా మీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నానన్నా, మీరు తప్పు పట్టకండి. ఎందుకంటే కానీ నేనున్నానని మీరు నా దగ్గర రావడం కాదు, నేనే మీ దగ్గరకు వస్తా. మీరు కష్టపడి నా దగ్గరకు వస్తే అది నా తప్పు అని అన్నే మన దగ్గరకు వచ్చిందంటే అది ఎంత ధైర్యం అన్న. ఇలా మాకు సూర్యభయాన్ని ఇచ్చిన ధైర్యము రియల్గా మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళం. ఈ రోజు మా హ్యాండిక్యాప్ట్ వాళ్ళకు కూడా చెప్తున్నాను, వికలాంగులు ఎవరికి అవసరం ఉన్నా కూడా అన్న దగ్గరికి పోవచ్చు, అన్న దగ్గరికి మీరు అందరూ అడుక్కోవచ్చు. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరిలో అందరం ఉండాలి, 10 మందికి సేవ చేయాలి, ఎక్కడికి వెళ్ళినా 10 మంచి మాటలు చెప్పాలి, అందరూ మనోళ్ళే అని చెప్పి అనుకోవాలి. అండ్ సుధాకర్ బ్రదర్ నాకు ఒక 2 రోజుల కింద ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం జరిగింది. దాని తర్వాత వాయిస్ రికార్డ్ పెట్టడం జరిగింది. దానికి నేను స్పందించి చెప్పండి బ్రదర్ ఏంటి మీ సమస్య అంటే, అన్న ఇది ప్రాబ్లం ఉంది, మాకు ఇస్తరాకులు చేసుకునే మిషన్ తీసిస్తే మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, దానివల్ల మేము చాలా మంచిగా
సెట్ చేసుకోవచ్చు అన్న, బతకగలము, పెళ్ళిళ్ళు అయినాయి మా అందరికీ, చాలా కుటుంబాలు ఉన్నాయంటే ఎన్ని కుటుంబాలు ఉన్నాయి సుధాకర్ అని నేను అడిగా. ఒక 15 ఉంటాయన్న అని చెప్పాడు. లేదు మొత్తం అంతా డిసైడ్ చేసి చెప్పండి, మీకు ఎన్ని ఉంటాయో చెప్పండి, నేను సిద్ధంగా ఉన్నా అన్నిటికీ అంటే, ఉంటాయన్న ఒక 40-50 దాకా ఉంటాయన్నాడు. సరే ఓకే మంచిది, మిషన్ ఎంత ఉంటుందంటే ఒక 20,000 25,000 ఎంతో సంథింగ్ అన్నాడు. అయితే నేను అన్న మిమ్మల్ని కలవడానికి, అక్క చెల్లెమ్మలను కలవడానికి నేను ఒక్కసారి వస్తాను అంటే, లేదు మేమే వస్తామంటే, లేదు నేనే వస్తానని చెప్పాను. వచ్చిన తర్వాత అండ్ నాకు ఖాళీ చేతులతో నాకు రావాలనిపించలేదు. అందుకని ప్రతి కుటుంబానికి ఎన్ని కుటుంబాలు అయితే చెప్పారో వాళ్ళందరికీ, ప్రతి కుటుంబానికి నెలకు సరిపోయే సరుకులు నా వంతు సాయంగా 50 కుటుంబాలకి నేను తీసుకొచ్చా. 50 బియ్యం ప్యాకెట్లు కావచ్చు, ఇంకా ఏదన్నా కావచ్చు, నా ఆడపడుచులకు చీరలు కావచ్చు, అన్నీ తీసుకురావడం జరిగింది. అండ్ నేను కావాలంటే ఆ మిషన్ తీసుకొచ్చి కూడా ఇచ్చేయచ్చు, ఒక 20-25 వేలలో అయిపోతుంది. కానీ అలా కాదు, ఫస్ట్ వీళ్ళకు ఒక పూట అన్నం పెట్టాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసుకొచ్చాను నేను. ఇప్పుడు నెక్స్ట్ నేను వీళ్ళకి మాట ఇస్తున్నాను, ఒక ఈ వీక్ కానీ నెక్స్ట్ వీక్ కానీ ఆ మిషన్ కూడా అందజేస్తాను బ్రదర్ మీకు, ఓకేనా? అండ్ రేషన్ ఇప్పుడే కాకుండా నా శాయశక్తుల, నా ఊపిరి ఉన్నంత వరకు అండ్ నాతో అయినంత వరకు మీకు రేషన్ కూడా అందిస్తా. అండ్ మీరు నాకు కాల్ చేయొచ్చమ్మా, సరేనా? మీ అందరికీ నేనున్నా, ఈ ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ ఉన్నాడు మీకు.